నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో కలకలం రేపిన హత్యోదంతం. కొబ్బరికాయల కత్తితో విచక్షణ రహితంగా దాడి. దర్యాప్తు చేపట్టిన పోలీసు యంత్రాంగం. మారిన నూతన జీఎస్టీ స్లాబుల విధానం ద్వారా భవన నిర్మాణ రంగంలో వారికి మెరుగైన ప్రయోజనం. మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు. బ్రాహ్మణ సేవా సమితి ద్వారా ఈ నెల 16న మంత్రి నాదెండ్ల మనోహర్ కు వేద ఆశీర్వచన సత్కారం. ఆర్ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించే విషయంలో ఐఎంఏ వైద్య బృందం సహకరించాలి. ఆర్ఎంపీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ. పట్టపగలు నడి రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తిని కొబ్బరికాయల కత్తితో దాడి చేసి హతమార్చిన ఉదంతం పట్టణంలో కలకలం రేపింది. 3 టౌన్ లిమిట్స్ లోని చెంచుపేటలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ దారుణం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమృతలూరు మండలం కోడితాడపరు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి తెనాలి చెంచుపేటలో నివాసం ఉంటున్న తన పెద్ద కుమార్తె గండికోట దుర్గ ఇంటిలో కొంతకాలంగా ఉంటున్నారు. తిరుపతిరావు మంగళవారం ఉదయం టిఫిన్ చేయడానికి బయటకొచ్చి చెంచుపేట ఎమ్మెల్యే బజార్లో టిఫిన్ సెంటర్ దగ్గర తన ద్విచక్ర వాహనంపై ఉన్న సమయంలో మాస్క్ ధరించి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి స్కూటీపై వచ్చి వెంట తెచ్చుకున్న కొబ్బరికాయ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ సిఐ సాంబశివరావు, డీఎస్పీ జనార్దన్ రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విచక్షణ రహితంగా జరిగిన హత్య వెనుక ఆంతర్యం ఏమిటనే విషయంలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా సిఐఎస్ సాంబశివరావు తమకు లభించిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. హత్య గావించబడిన తిరుపతిరావు కోడి తాడిపర్రు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడని, పెదపూడి సొసైటీకి మెంబర్ గా కూడా ఉన్నాడని, అతని 5గురు కుమార్తెలో పెద్ద కుమార్తె చెంచుపేటలో ఉంటారని, గత కొంతకాలంగా పెద్ద కుమార్తె దగ్గర ఉంటున్న తిరుపతిరావు హత్యకు గల కారణాలపై మృతుడి భార్య జూటూరి ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు విభిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేసుకుందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. అబ్బాయి సాయి అనే అబ్బాయితో మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి. నేను ఇటువైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి. అబ్బాయిని నరకటం చూసి నాకు అర్థం కల కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను. చూసారు కొబ్బరి మండలి కత్తుంది చేతిలో నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. 3 టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఫోన్ కాల్ ద్వారా ముందు కొద్దిగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎక్స్ఎమ్మెల్యే గారి బజార్ చెంచుపేటలో ఒక పర్సన్ రక్తగాయాలతో మరణించి ఉండటం అనేది జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల వారిని విచారించిన దాన్ని బట్టి సుమారు ఒక 30 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతను డిసీజ్డ్ టిఫిన్ చేయడానికి వచ్చి బండి పైన నిలబడి ఉండగా అతను కత్తితో దాడి చేసి చంపేసినట్టుగా చూసిన విట్నెసెస్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎవరైతే వ్యక్తి నేరం చేసిపోయాడో అతన్ని ఆల్ కార్నర్స్లో దీన్ని దరబ్ చేయడం జరుగుతుంది. టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ను కూడా దాన్ని బట్టి త్వరలో ఎవరైతే నేరం చేసిపోయాడో ముద్దాయి అతను త్వరలో అరెస్ట్ చేస్తాం. ఆయన భార్య అయినటువంటి జూపూడి ఇందిరా గారు దీనికి సంబంధించి కంప్లైంట్ చేశారు. సీసీ కెమెరా చూసాక దానిలో ఏమన్నా గుర్తుపెట్టారు? సీసీ చాలా కలెక్ట్ చేస్తూ ఉన్నారండి. మాకు దాన్ని మేము చూసుకోవాల పర్సన్స్ ఎవరనేది మాకు తెలియదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం. భారత ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన 2 స్లాబుల విధానం ద్వారా గృహ నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు తగ్గుదల కారణంగా కొంత ధనం ఖర్చు తగ్గుతుందని మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం సాయంత్రం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాల్లో భాగంగా భవన నిర్మాణ రంగంలో తగ్గిన జీఎస్టీ ద్వారా ఒనగూరే ప్రయోజనాలు వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు అధ్యక్షత వహించిన సదస్సులో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ముడి వస్తువుల ధరలు మారిన జీఎస్టీ విధానం ద్వారా ఎంత మేర తగ్గాయో వివరించారు. బిల్డర్లకు నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఒనగూరే ప్రయోజనాలు వివరించారు. మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 స్లాబ్ల జీఎస్టీ విధానం పట్ల అన్ని వర్గాల ప్రజలకు అవగాహన పెంచడం ఓ కార్యాచరణగా కొనసాగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు జీఎస్టీ తగ్గుదల ద్వారా సిమెంట్ గతంలో ఉన్న జీఎస్టీ తగ్గిన జీఎస్టీ వల్ల 10% వ్యత్యాసం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వారికి జీఎస్టీ పట్ల అవగాహన పెంచడమే కార్యక్రమాల లక్ష్యమన్నారు. సదస్సులో పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఎంఏడి డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేటువంటిది జిఎస్టీ రేట్స్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చాయో ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్లో మనకి సిమెంట్ అనేటువంటిది గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత వచ్చింది. సో సిమెంట్ గతంలో మనకి 28% నుంచి 18%కి తగ్గడం జరిగింది. సో 10% అనేటువంటిది ఉంది. ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మేజర్ రోల్ ఏంటంటే సిమెంట్. సో అది తగ్గింది. సో ఈ విషయం అనేది పబ్లిక్కి మనం చేరాలి. అట్లాగే మనకి మార్బుల్స్ గతంలో 12% ఉండేది, ఇప్పుడు 5%కి తగ్గింది. అక్కడ 7% అనేది మనకి మిగులుతుంది. కాబట్టి ఈ విషయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ సూపర్ జిఎస్టీ అనేటువంటిది అంటే జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ఈ యొక్క సేవింగ్ అనేటువంటిది, ఆదా అనేటువంటిది కామన్ పీపుల్కి చేరుతుందనే విషయాన్ని పబ్లిక్ వరకు చేరవేయడం కోసము అనేక రకాల స్టేక్ హోల్డర్స్తో అనేక దశల్లో మీటింగ్ కండక్ట్ చేస్తూ వచ్చాం. సిమెంట్కి ఇది వరకు పాత పద్ధతి ప్రకారం 1.0 ప్రకారం ఎంత ఉండేది, 28% ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2.0లోని దాన్ని 18%కి తగ్గించడం జరిగింది. అంటే దీనివల్ల 10% సిమెంట్ వల్ల బిల్డర్కి లాభం వస్తుంది. మార్బుల్స్ అంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 12% కూడా ఉండేది. 18-12% ఉండేది మార్బుల్స్. అయితే వాటిని తీసుకొచ్చి 5% చేసేది. అలాగే ఇటుకలు అవి 12% ఉండేది, 5% చేసేది. అలాగే పార్టికల్ బోర్డ్స్ మనకు తెలుసు కదా, డోర్స్ వీటన్నిటికీ కూడా పార్టీషన్స్ వీటన్నిటికీ కూడా పార్టికల్ బోర్డ్స్ వాడుతూ ఉంటాం. ఆ పార్టికల్ బోర్డ్స్ 12% ఉండేది, 5% చేసేది. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నెల 16వ తేదీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను వేద ఆశీర్వచన సభ ద్వారా బ్రాహ్మణ సంఘీయులు సత్కరించుకోనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గం పేర్కొన్నారు. స్థానిక బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేవా సమితి అధ్యక్షులు పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఎంవీఆర్ శాస్త్రిని గుర్తించి రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన తెనాలి శాసన సభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను సత్కరించుకోవటం తమ సంస్కృతిలో భాగమని పార్టీలకు అతీతంగా నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో గురువారం సాయంత్రం ఈ విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బ్రాహ్మణ సంఘీయులందరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు లక్కరాజు లక్ష్మణరావు తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి మా ప్రియమిత్రుడు, మా బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రి, అందరికీ చిన్నశాస్త్రిగా పరిచయమైన శాస్త్రి గారికి మరి ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి మిత్రబృందం, బ్రాహ్మణ సేవా సమితి అందరం కలిసి బ్రహ్మాండమైన వేదాశీర్వచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న వారికి మాత్రమే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా బ్రాహ్మణ కళాకారులు ఎంతోమంది గుర్తింపు నోచుకోక చాలామంది కళల్లో అద్భుతమైన స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు తెనాలి వేదికగా ఎంతోమంది ఉన్నారు. ఆ కళాకారులందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమం మనోహర్ గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. కార్యక్రమం అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ భోజనాన్ని కూడా శాస్త్రి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి తెనాలి మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణాన్ని యావత్తు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బ్రాహ్మణ సేవా సమితి కోరుతోంది. చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తితో నటించినటువంటి మాగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చిన్నశాస్త్రి గారు అంటారు. వారికి మన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నారాయణ మనోహర్ గారు నాటక అకాడమీ డైరెక్టర్గా పదవి ఇచ్చిన సందర్భంలో 50 మంది బ్రాహ్మణ్యం వేదాశీర్వచన సభతో మంత్రి గారిని సత్కరించి అదేవిధంగా శాస్త్రి గారికి కూడా చిరు సత్కారం చేయాలని సంకల్పించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్పడానికి రూపొందించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కళాకారులని, ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కళాకారులను గుర్తించి వాళ్ళకు కూడా సత్కారం చేయడం అనేది ఉదాహం. కాబట్టి అందరూ కూడా ఈ వేదాశీర్వచన సభకు ఇచ్చేసి మరి ఏర్పాటు చేసిన విందువు స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడా బ్రాహ్మణ్యం యొక్క ఐక్యతను చాటి చెబుతూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 16వ తారీఖు గురువారం సాయంత్రం 5 గంటలకి మాగంటి రత్నాకర్ శాస్త్రి గారికి
అభినందన సభ ఏర్పాటు చేశారండి. దీనికి కారణం మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా శాస్త్రి గారు నియమించినందుకు మా బ్రాహ్మణ సేవా సమితి తరఫున వారికి వేద మంత్రాలతో ఈ సన్మానం ఏర్పాటు చేయడం, అలాగే ఈ కళాకారులందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఇదే మొదటిసారి అండి. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఆర్ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు లభించే విషయంలో ఐఎంఏ వైద్య బృందం అవరోధాలు కల్పించకుండా సుహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు సహకరించాలని ఏపీ ఆర్ఎంపీ అధ్యక్షులు రాజా సిద్ధార్థ పేర్కొన్నారు. స్థానిక స్వర్ణ ఇన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏపీ ఆర్ఎంపీ సీఎంపీ సభ్యులు సర్వసభ్య సమావేశం రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నారాయణం వేణుగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల ఆర్ఎంపీ, పీఎంపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేణుగోపాల్ ను రాష్ట్ర కార్యవర్గం సత్కరించగా తెనాలి డివిజన్ లోని ఆర్ఎంపీ ప్రతినిధులు రాష్ట్ర నాయకులను సత్కరించారు. అనంతరం రాజా సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎంపీలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వాలు మారుతున్నాయి, జీవోలు వస్తున్నాయి, కానీ కార్యాచరణకు నోచుకోవడం లేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ద్వారా తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు వచ్చే సమయంలో ఐఎంఏ వైద్య బృందం తమ వంతుగా సహకరించాలని కోరారు. రాష్ట్ర గుర్తింపు సాధించుకునేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గంలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో పాటుగా వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొని నారాయణం వేణుగోపాల్ ను ఘనంగా సత్కరించారు. వాళ్ళ ప్రభుత్వం మాకు గుర్తింపుని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇచ్చుద్దనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. మీ ద్వారా నేను ఐఎంఏని కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి ఈ గుర్తింపు వచ్చేదానికి మీరు అవగాహన కలిగించొద్దని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీకు తెలుసు ఎవరి స్థాయిలో ఎవరు ఏం చేయాలో, ఏ వైద్య విద్యార్థి కూడా పరిపూర్ణుడు కాలేడు అనేది. ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలనేది నిర్వివాదాంశం. మేము ఉన్నదని తెలిసినటువంటి ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మీరు కానీ ఇంతకాలం ఉపేక్షించి ఇవాళ వద్దు అంటే దీన్ని చాలా విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాకు చాలా కాలంగా తెలిసినటువంటి వ్యక్తి వేణుగోపాల్ మాకు మంచి లీడరు. అటువంటి లీడర్ తనని ఇంకొంచెం గొప్పగా వినియోగించుకోవాలని చెప్పి ఏపీఎంపీ అసోసియేషన్ తరఫున తనని మా సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరిగింది. అతని సేవలు బాగా అందిస్తాడని నమ్మకం కూడా మాకు కలుగుతుంది. దాదాపు 40 సంవత్సరాలుగా నేను తెనాలి డివిజన్కి సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చేశాను. ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ గారు వారి ఆదేశానుసారం ఏకగ్రీవంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్టేట్కి ఇనానిమస్గా చేయటం జరిగింది. వారికి మరి మా జనరల్ సెక్రటరీ రామారావు గారికి, మా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మరియు అన్ని డివిజన్స్ నాయకులకి, అన్ని జిల్లాల ప్రతినిధులకి మరి అందరికీ ఉపయోగపడే రీతిలో నేను సేవలు అందిస్తానని చెప్పానని తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ నారాయణ వేణుగోపాల్ గారు గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చినందుకు మా యొక్క తెనాలి డివిజన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థకు ఆధారమైనటువంటి ఈ యొక్క యూనియన్ సంబంధంగా ఉన్నటువంటి మా వేణుగోపాల్ గారు ప్రెసిడెంట్గాను, అలాగే పుల్లారావు గారు సెక్రటరీగాను, నేను ఫైనాన్స్ సెక్రటరీగాను ఉంటూ ఈ సేవలు అందిస్తూ మా యొక్క అందరికీ ఈ రోజున గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మేము ఈ రోజున ఆహ్వానించి తెనాలి హాస్పిటల్స్ తరపు నుంచి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం అయింది. థ్యాంక్ యూ. ఈ సిఎంఏ ప్రోగ్రాంలో ప్రథమ చికిత్స చేయుటకు ఎంతవరకు అవసరమా అనేది డాక్టర్లు చాలా చక్కగా వివరించారు. కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెయిన్ డ్రైవ్ స్పెషల్ శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేందుకు రైల్వే ట్రాక్ దిగువన గల 3 అడుగుల తూములో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు.
స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల్లో భాగంగా 33వ వార్డులో మెయిన్ డ్రైన్ లో మంగళవారం చేపట్టిన పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. 34 వార్డుల్లో నుంచి దిగువకు మెయిన్ డ్రైవ్ ద్వారా వచ్చే మురుగునీరు, 33వ వార్డు మీదుగా రైల్వే ట్రాక్ దిగువన వేసిన తూములో నుంచి ఎడ్లలింగయ్య కాలనీ పక్కగా అమరావతి ప్లాట్స్ అంగళ కుదురువైపుగా వెళ్లే మెయిన్ డ్రైవ్ పనులు గతంలో కొంతమేర చేశారు. పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ దిగువన పూడిక తీత పనులు చేయాల్సింది. ఈ విషయమై చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ రైల్వే అధికారులకు మరలా లెటర్ పెట్టి రైల్వే ట్రాక్ దిగువన గల కల్వర్ట్ క్లీన్ చేయిస్తామన్నారు. మురుగునీటి పారుదల సరిగ్గా లేక మురుగునీరు ఇళ్ల ముందుకు రావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, వీలైనంత త్వరగా మెయిన్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను పూర్తి చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనుల పరిశీలన కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెంట ఎంహెచ్ఓ మువా యేసుబాబు పురవాయించి వెళ్లిపోయారు. టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేసి ఆ రైల్వే ట్రాక్ కాడ ఆ పూడికి లేకుండా అందుట్లో తూమవుటాన మొన్న కొంత చేసాము, ఇంకా కొంత చేయాల్సింది ఉంది. వాటి వల్ల వార్డుల్లో ఇళ్ల ముందకే మోకాళ్ళలోతు మురుగు అనేది బయటికి రావడం జరిగింది. అందుట్లో ఈ వర్షాకాలం కాబట్టి ఎటు పోకుండా మురుగునీరు అనేది ఇంటి ముందులే ఆగిపోతుందని చాలా వార్డు ప్రజలు వ్యక్తపరిచారు. అందులో భాగంగానే ఈ రోజున నేను ఇంజనీర్ సెక్షన్లో పిలిచి అసలు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు అదని, అవసరమైతే రైల్వే ట్రాక్ వరకు లెటర్ పెట్టి ఆ పూర్తి స్థాయిలో చేసే విధంగా చూస్తానని మన కౌన్సిలర్ గారు చెప్పాను. దాదాపు 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను. ఆ రైల్వే ట్రాక్ చూసి పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నానని కొంచెం బాధగా ఉంది. కానీ నాకు సాధ్యమైన వరకు నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా రైల్వే ట్రాక్ పూర్తి అయ్యే విధంగా చూస్తానని కోరుతున్నాను. అలానే ఇక్కడికి వచ్చేసి ఆ మురుగు దానిలో చాలా ప్రజలు కూడా బాధపడుతున్నారు. అలానే ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా ఉందండి. సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు, బండలు వేసి లేదా ఒక అరుగులాగా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి కూడా లేకుండా చూడాలని ప్రజల్ని కోరుతున్నాను. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీ ఇంటి ముందుకు వచ్చాను అమ్మ, ఇది మురుగునీరు ఎటు పోవటం లేదు, ఇట్లా మురుగంతా ఇంటి ముందులే ఆగుతుందని చెప్తున్నారు. కానీ ఆ బండలు వేసి ఆ పూడిక అనేది అక్కడ ఆగిపోతుందండి. పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత పోయేది. మీరు కానీ బండలు వేసి అలా పోడ్చొద్దని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. 33వ వార్డులో ముఖ్యమైన సమస్య డ్రైన్ సమస్య. డ్రైన్లో వాటర్ మనకి వర్షాలు పడినప్పుడు ఎక్కువగా ఇళ్ల ముందు వెనక్కి కొడుతున్నాయి. ఈ సమస్య ఎందువల్ల వస్తుందని చెప్పి మేము అధికారులతో చైర్పర్సన్ గారు వచ్చి విజిట్ చేయడం వల్ల రైల్వే ట్రాక్ కింద ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక 3 అడుగుల తూము ఉంది. దాని యువతల మళ్ళీ ఇంకో 2 ట్రాకులు పెట్టి పెద్ద కల్వర్ట్ జరగడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల తూము పూర్తిగా మునిగిపోవటం జరిగింది. చైర్పర్సన్ గారు గతంలో ఒకసారి క్లియర్ చేయించారు, అయినా దీని సమస్య పరిష్కారం లేదు. దీని పరిష్కారానికి మళ్ళీ ఇంకోసారి విజిట్ చేసి ఒకసారి రైల్వే అధికారులతో, మున్సిపల్ సిబ్బందితో, ఇంజనీరింగ్ సెక్షన్తో కూర్చొని సమస్యని పరిష్కారం చేద్దామన్నారు. అదేవిధంగా 33వ వార్డులో సచివాలయం ఒకటి 34లో ఉంది, 33వ వార్డుకి సంబంధించి దానికి కూడా ఎజెండాలో పెట్టి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా చైర్పర్సన్ గారు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నందుకు 33వ వార్డు ప్రజల తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతుకు వ్యవసాయంతో పాటుగా చేదోడుగా ఉండే పాడి పరిశ్రమ నిర్వహణలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, పాడి రైతుల సమస్యలపై ఐతానగర్ లో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్ లో మంగళవారం జిల్లా స్థాయి పాడి రైతుల సదస్సుకు సంబంధించిన ప్రచార కరపత్రాలు శివసాంబిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు జీవితంతో ముడిపడి ఉన్న పాడి, పంట రెండు కూడా రైతు జీవన శైలిని కుంగదీస్తున్నాయన్నారు. పాడి పరిశ్రమలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి పాడి రైతుల సదస్సు ఐతానగర్ లో సీతారామయ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పాడి గేదెలను ఆలయ వనరుగా ఎంచుకుని మారిన పరిస్థితుల కారణంగా వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసే సదస్సును పాడి రైతులు జయప్రదం చేయాలన్నారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు మహిళా పాడి రైతులు పాల్గొన్నారు. అక్టోబర్ 25వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు తెనాలి ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో పాల రైతుల జిల్లా సదస్సు జరుగుతుంది. కనుక పాల రైతులందరూ కూడా హాజరై ఈ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా లీటర్కి 4 రూపాయలు ఇస్తూ ఉంది.
ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే లీటర్కి 5 రూపాయలు ప్రోత్సాహ ధర ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు పాల రైతులకి ఏమాత్రం కూడా ₹1 కూడా ఇచ్చే పరిస్థితి కాదు. అట్లాగే గతంలో 5,000, 6,000 నుంచి వచ్చే ఎకరం వరిగడ్డి ఇవాళ హార్వెస్ట్ కారణంగా ₹12,000 దాకా అక్కడి నుంచి ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి అట్లాగే బాపట్ల జిల్లా నుంచి వచ్చేసరికి ₹20,000 ఖర్చు అవుతున్న పరిస్థితి. అందుకని ప్రభుత్వం మరి ఉచితంగా కాకుండా సబ్సిడీ రేట్లకి 75% సబ్సిడీ మీద పాల రైతులందరికీ కూడా గడ్డి, తౌడు, దాణా ఇటువంటివి కూడా అందించాలని కోరుతున్నాం. దాంతోపాటు అన్ని పశువుల ఆసుపత్రుల్లో కూడా డాక్టర్లని, వైద్య సిబ్బందిని, మందుల్ని ఏర్పాటు చేయాలి. అట్లాగే సంచార వైద్యశాల దీన్ని కూడా కొనసాగించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభ జరుగుతుంది. వైసీపీలో ఉన్న కొందరు వ్యక్తులు కూటమి పార్టీలో చేరి భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని ఈ అంశాన్ని రాష్ట్ర పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని చేబ్రోలు మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తిపై జరిగిన భౌతిక దాడి పట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తీవ్రంగా స్పందించారు. గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు మంగళవారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దాడికి గురై చికిత్స పొందుతున్న చేబ్రోలు మండల ప్రెసిడెంట్ నారిశెట్టి శ్రీరామచంద్రమూర్తి, వారి తండ్రి శ్రీనివాసరావులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ భౌతిక దాడుల సంస్కృతి హేయమైన చర్యని గతంలో వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం కూటమి పార్టీలో ఇచ్చినటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా తీవ్రంగా పరిగణించడం జరిగిందన్నారు. బాధితులైన తమ పార్టీ వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్య అధికారులతో మాట్లాడామన్నారు. దాడికి గురై బీజేపీ నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు చట్టపరమైన, న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఈ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించవలసిందిగా సంబంధిత అధికారులు కోరుతున్నామన్నారు. జిల్లా బీజేపీ నాయకుల వెంట స్థానిక బీజేపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ చారిత్రాత్మకం కానుందని, ఈ సభకు కూటమి పార్టీల నాయకులు, ప్రజలు అశేషంగా విచ్చేసి సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మంగళవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రధాన సభ జన సమీకరణ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొనే సభ చారిత్రాత్మకం కానుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటు క్రమంలో ప్రధాని సభ భారీ స్థాయిలో ఉంటుందని అన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి ప్రత్యేక బస్సులు వస్తున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పాల్గొనే సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంకల్పం స్పష్టమవుతుందని అన్నారు. సమావేశంలో ఆళ్లగడ్డ కూటమి పార్టీల నాయకులు, మండల సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద కేంద్రాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం అర్జున్రావు మంగళవారం పరిశీలించారు. మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ ప్రాజెక్ట్ని 16 లక్షలతో నిర్మాణం చేసేందుకు అధికారులతో కలిసి వస్తువును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పొడి చెత్త, తడి చెత్త సేకరించిన అంబాసిడర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నారాయణస్వామి, కమిషనర్ పంచాయతీ కార్యాలయ డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డిఎల్పిఓ స్వరూపారాణి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిఈ సతీష్, ఎల్డబ్ల్యూఎం కన్సల్టెంట్ మురళి, గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయి, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే వెట్ వేస్టే కాకుండా డ్రై వేస్ట్ కూడా మన గౌరవ పంచాయరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు కూడా మరి స్వచ్ఛ రథం అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని రావటం అనేటువంటిది, ఈ దుగ్గిరాల్లో కూడా స్వచ్ఛ రథం అనేటువంటి కాన్సెప్ట్ కూడా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేటువంటి దానికి సంబంధించి అన్ని రకాల డ్రై వేస్ట్ సంబంధించి మనం రాబోయే రోజుల్లో ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి దానిపైన మనం దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం. ముఖ్యంగా స్క్రాప్ వెండర్స్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి 16 లక్షల రూపాయలతోటి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క యూనిట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి మిషనరీ, అంటే దానికి సంబంధించిన సెగ్రిగేషన్ చేయడానికి కానీ, దాన్ని బెయిలింగ్ చేయడానికి కానీ రిక్వైర్మెంట్ అనేటువంటి మెషిన్స్ ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి, అందుకోసం ఈరోజు
స్వచ్ఛంద రక్తాల పరీక్ష నుంచి మేమందరం కూడా ఆఫీసర్లందరూ కూడా సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓస్ గారు కానీ మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ త్రూ డిపిఓ ద్వారా మనకు ఇస్తే ఎంత టన్ను అక్కడ వస్తుంది, దీనికి సరిపడా మనకు ఎంఆర్ఎఫ్ సెంటర్స్ పెడితే సరిపోతుందా లేదని మేము చూసుకోవడానికి టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఆ 1 టన్నా 2 టన్నా లేదంటే 10 టన్నా అనేది చూసుకునేసి ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇచ్చింది ఏంటంటే ఒక బెయిలింగ్ మిషన్, తర్వాత కన్వేయర్ బెల్ట్, తర్వాత ఈ 3 ఫేజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది మనము దాదాపుగా 16 లక్షలు ఒక యూనిట్ ఇస్తున్నాం. మేము చూసుకోవాలి. తక్కువ వేతనంతో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ఆశా కార్యకర్తలు అభినందనీయులని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో మంగళవారం అమృతలూరు పిహెచ్సిలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల గ్రామాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరించారు. గతంలో అమృతలూరు పిహెచ్సిలో ఆపరేషన్ థియేటర్ కు అవసరమైన పరికరాలు అందజేశామని, ఇటీవలి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసినట్టు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆశా కార్యకర్తలపై దాతలు చూపించిన ఆదరాభిమానులకు వైద్యాధికారి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి ఆర్ కోటిరెడ్డి, గ్రంథి సురేష్, రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, మల్లిపెద్ది సర్విజీ, అమర్తలూరి ఆనందరావు, ఆరిమండ రమేష్, కొత్త గోపి, నార్ల భీమయ్య, కర్ర చిరంజీవి, గరికపాటి రామ్ గోపాల్, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎలవర్రు, గోవాడ, పాంచాలవరం, పెదపూడి, అమ్మకూరు గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లకి నూతన వస్త్రాలతో గౌరవించాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రథమంగా గడ్డిపాటి శేషారత్నం గారు అని చెప్పి వారు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. వారి కుమారుడు ప్రభాకర్ అని మరి మన గ్రామంలో అంతకుముందు అన్నదాన కార్యక్రమం అయ్యి చేశాడు. మరి మన గ్రామాల్లో పేద ప్రజలను ఆరోగ్యంగా చూస్తున్న ఆశా వర్కర్లకి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంలో వారు నాతో చెప్పడం, మరి మేము చేసే కార్యక్రమాలు స్పందించి వారు ఇవ్వటం, మరి ప్రత్యేకంగా గడ్డిపాటి శేషారత్నం గారి కుమారుడు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో కలకలం రేపిన హత్యోదంతం, కొబ్బరికాయల కత్తితో విచక్షణ రహితంగా దాడి, దర్యాప్తు చేపట్టిన పోలీసు యంత్రాంగం. మారిన నూతన జీఎస్టీ స్లాబుల విధానం ద్వారా భవన నిర్మాణ రంగంలో వారికి మెరుగైన ప్రయోజనం, మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు. బ్రాహ్మణ సేవా సమితి ద్వారా ఈ నెల 16న మంత్రి నాదెండ్ల మనోహర్ కు వేద ఆశీర్వచన సత్కారం. ఆర్ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించే విషయంలో ఐఎంఏ వైద్య బృందం సహకరించాలి. ఆర్ఎంపీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.